హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్ ఉన్నాను. మా పాప బర్త్డే లాగండి. మార్నింగ్ తను రెడీ చేసి పూజ చేసుకొని అత్తమ్మ తనకు స్వీట్ తినిపించేసి తను బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఈ డ్రెస్ కూడా మా మరిది వాళ్ళు పంపించారు. మేము కూడా తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చాము అండ్ స్వీట్ తినిపించాము. తను దుపట్టా కావాలని చెప్పింది. అలాగే దుపట్టా వచ్చి దానికి అలా ఇష్టం అన్నమాట. లాంగ్ డ్రెస్సెస్ అండ్ దుపట్టా ఉంటే కొంచెం ఇష్టం అనమాట. ఓనీ కానీ దుపట్టా కానీ ఏదైనా. December 14th అండి పాప బర్త్డే. ఆఫ్రేజ్ హోమ్ వీడియో అనేది ఆడియో అప్లోడ్ చేశాను, చూడండి. మా దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇది మార్నింగ్ పూజ అయిన తర్వాత. ఆ రోజు సెకండ్ సాటర్డే, సో తను స్కూల్కి వెళ్ళలేదు. సో తను మండే చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది అనమాట. సాటర్డే హాలిడే కాబట్టి స్కూల్కి. టెంపుల్కి వెళ్ళే ముందు ఇలాగా పూజ చేసుకొని ఇంట్లో ఫొటోస్ దిగాము. దానికి ఎక్స్టెన్షన్ తీసుకున్న, హెయిర్ ఎక్స్టెన్షన్, దాన్ని పెట్టేసి కొన్ని పిక్స్ తీసుకుంది. లాంగ్ హెయిర్ అంటే ఇష్టం కదా చిన్నపిల్లలకి ఎవరికైనా. అలాగే నెక్స్ట్ మేము టెంపుల్కి వెళ్ళి మా అత్తయ్య, మావయ్య, నేను, కోసి. ఇక్కడ సూర్యాపేటలో టెంపుల్ అండి అది. అండ్ శివాలయం అండ్ ఆంజనేయ స్వామి, సరస్వతి దేవి అందరూ ఉంటారు ఈ టెంపుల్లోనే. కొబ్బరికాయ కొట్టామండి, పువ్వు వచ్చింది. బర్త్డే కదా, కొంచెం హ్యాపీ అనిపించింది ఫ్లవర్ రాగానే. అలాగే పూజారి ఫ్లవర్స్ ఇస్తే తనకి మెడలో దండలాగా వేసి మా అత్తయ్యకి నాకు కూడా ఇచ్చారు. ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకొని పూజా బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకుంది పాప. ఎవ్రీ ఇయర్ మ్యాక్స్ ఈ టెంపుల్కి వస్తామండి 3 years నుంచి మేము బర్త్డేకి. అలాగే తనకు గంట అందట్లేదని చెప్పి హైట్ ఎక్కేసి కొట్టాలని చూస్తుంది. అలాగే మా మామ ఎత్తుకొని కొట్టించారు గంటని, తనకు అందట్లేదని చెప్పి. అలాగే అన్ని టెంపుల్స్లో తనే గంట అలాగే కొట్టింది. నెక్స్ట్ శివాలయంలో ప్రదక్షిణలు చేసాము. ప్రదక్షిణలు చేసేసి నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, శివాలయం అండి ఇది, నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాం. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అండి, బగారా రైస్ అండ్ ఆలు కుర్మా చేశాను. అందరం తింటున్నాము. ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి వచ్చాక లంచ్ ప్రిపేర్ చేసేసి ఫాస్ట్గా నేను మా తోడుకోళ్ళు కలిసి ఫాస్ట్గా ప్రిపేర్ చేసాము. అండ్ చెల్లి వచ్చింది లోపు. అలాగే ఈవినింగ్ లాగానే అక్క చెల్లి ఇద్దరు వచ్చారు. ఇలా డెకరేట్ చేసేసి మేము ఇలా ఆన్ అండ్ ఆఫ్ చేసాము. లైట్స్ ఆన్ చేసి ఆఫ్ చేయడం వల్ల మీకు ఎలా బ్రైట్నెస్ వస్తుంది, బాగుంది అనిపించింది ఆ లైటింగ్ ఎఫెక్ట్స్. ఫస్ట్ భయపడింది ఆ క్యాండిల్కి, తర్వాత భయపడకుండా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ డ్రెస్ అక్క తీసుకొచ్చింది. తర్వాత కేక్ కట్ చేస్తామండి ఫైనల్గా. కేక్ కట్ చేసింది. ఫస్ట్ పీస్ ఎవరికి పెడతామంటే వాళ్ళ ఫాదర్కి పెడతానని చెప్పింది. వాళ్ళ ఫాదర్కి పెట్టేసింది ఫస్ట్ పీస్. ఫస్ట్ పీస్ వాళ్ళ ఫాదర్కి పెట్టేసి షర్ట్కి రాసేస్తుంది. అత్తయ్య మామయ్య కూడా కేక్ తినిపిస్తున్నారండి కట్ చేసి. ఎవ్రీ టైం తనే కట్ చేస్తూ ఉంటుంది. అలాగే మా తోటికోళ్ళు కూడా వచ్చింది. తను
తను చూడండి కేక్ పీస్ ఎలా పెడుతుందో. అందరూ 1 బై 1 రావాలి అని చెప్తుంది, తను ఆర్డర్స్ వేస్తుంది అనమాట. నెక్స్ట్ మా సిస్టర్ వస్తుంది. వాళ్ళిద్దరు ఏదో బేరాలు ఆడుకుంటున్నారండి, చెరొక పీస్ తింటా అన్నట్టు. ఈ డెకరేషన్ ఐటమ్స్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. మీషో ఆర్డర్ పెట్టాను, బట్ అది లాస్ట్ మినిట్లో నాకు రాలేదు. అందుకు మళ్ళీ అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాం. 2 డేస్లో డెలివరీ అయిపోయింది. మా పక్కింటి బాబు అండి గిఫ్ట్ తీసుకొచ్చారు, వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. మా నైబర్స్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. మా సిస్టర్ వచ్చి, మా చెల్లి వచ్చింది. కేక్ అసలు ముందు అవన్నీ పెట్టినట్లు తనే తినేస్తుంది మ్యాక్స్. గిఫ్ట్ తీసుకున్నాం కదండి, 5 ఇయర్స్కి 5 గిఫ్ట్స్ అవి తనకి ఇస్తున్నాము. ఫస్ట్ ఇది బ్లాక్ బర్డ్, తను హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎప్పటి నుంచి అడుగుతుంది తను. బ్లాక్ బర్డ్ ఫస్ట్ ఐటమ్. సెకండ్ ఐటమ్ మా తోటకోలు తీసుకొచ్చింది. ఇది మీకు అన్బాక్సింగ్ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇందులో వైకుంఠపాణి, లూడో ఉన్నాయి. సెకండ్ గిఫ్ట్ ఇది. అండ్ థర్డ్ గిఫ్ట్ వచ్చి పప్పీ హౌస్, మనీ బ్యాంక్. అండ్ గిఫ్ట్ తనకి తెలియకుండా తను బర్త్డే ముందు రోజు అన్నీ ప్యాక్ చేసి అప్పటికే పెట్టేశాను, ఆ రోజు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి. వచ్చేస్తుంది గిఫ్ట్స్ కోసం. ఫోర్త్ గిఫ్ట్ స్టడీ టేబుల్, తనకి బాగా యూజ్ అవుద్దని, హోంవర్క్ చేసుకోవడానికి చిన్న కంఫర్ట్గా ఫీల్ అవుతుంది డైలీ. సో స్టడీ టేబుల్ తనకి యూజ్ అవుద్దని చెప్పి ఇచ్చాను. ఫిఫ్త్ టేబుల్ మా చెల్లి తీసుకుంది, క్యారమ్ బోర్డ్. సమ్మర్లో తనకి ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పి క్యారమ్ బోర్డ్ తీసేసుకున్నాం. మొత్తం 5 గిఫ్ట్స్ అయిపోయినాయి. 5 ఇయర్స్ 5 గిఫ్ట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ అక్క ఇంకొక డ్రెస్ తీసుకొచ్చింది, ఆ డ్రెస్ ఇస్తుంది. ఫ్రాక్ స్టిచ్ చేసింది, ఫ్రాక్ ఇస్తుంది. ఈరోజు ఐటమ్ ఆఫ్టర్నూన్ బగారా రైస్ అండ్ ఆలు కుర్మా చేశాను. ఈవినింగ్ చికెన్ కర్రీ అండ్ చక్కెర పొంగలి అండ్ గారెలు వేసుకున్నాము. అండ్ సమోసా కూడా తెచ్చుకున్నాం బయట నుంచి. ఇవి మా ఫుడ్ ఐటమ్స్ ఈరోజు. అలాగే కొంచెంసేపు ఇలా డ్యాన్స్లు వేసుకున్నారు ఇద్దరు, మా చెల్లి అండ్ తను, మా పాప. మధ్యలో బాబు హీరో ఇంట్రడక్షన్ లాగా వస్తూ ఉంటాడు సడన్గా అనమాట. ఇలా ఒక 1/2 అవర్ రెస్టారెంట్కి వెళ్దాం ప్లాన్ చేసాం, బట్ రెస్టారెంట్ ఎందుకు, ఈవినింగ్ టైం ఇంట్లోనే చికెన్ గారెలు తెప్పించేసుకున్నాం. అలా ఒక 3-4 సాంగ్స్ కల్లా డ్యాన్స్లు వేసుకున్నారు అందరూ కలిసి. తర్వాత కొన్ని స్టైల్స్ దిగింది ఆ డ్రెస్తో, అక్క స్టిచ్ చేసిన డ్రెస్తో. ఎవ్రీ ఇయర్ మ్యాక్స్ ఇలా జరుగుతుందండి. ఇది మా పాప బర్త్డే బ్లాగ్. మ్యాక్స్ ఇలా జరుగుతుంది. ఆఫ్టర్నూన్ హోమ్కి వెళ్ళడం, టెంపుల్ అన్నీ. ఓకే అండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.